వెజిటేరియన్స్లో కూడా యూరిక్ యాసిడ్ సమస్య రావచ్చా? లావుగా ఉండే వాళ్ళకు, డయాబెటీస్ ఉండే వాళ్ళకు యూరిక్ యాసిడ్ లేదా గౌటి ఆర్థరైటిస్ సమస్య ఎందుకు వస్తుంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే అండి, నేను మీ డాక్టర్ సుధీర్ రెడ్డి, విష్ హెల్త్ లైఫ్ స్టైల్ క్లినిక్స్, హైదరాబాద్. మీకు స్ట్రెస్ ఎక్కువైనప్పుడు, మరే కారణం వల్లనైనా ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగినప్పుడు మీరు వెజిటేరియన్ అయినా సరే మీకు యూరిక్ యాసిడ్ ప్రాబ్లం లేదా గౌటి ఆర్థరైటిస్ రావచ్చు. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ప్యాంక్రియాస్ ఇన్సులిన్ను ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ ఎక్కువ ఉంటుందో కిడ్నీలో ఫిల్టర్ అయ్యి మూత్రం ద్వారా వెళ్ళిపోవాల్సిన యూరిక్ యాసిడ్ రక్తంలోనే ఉండిపోవటం వల్ల ఈ యూరిక్ యాసిడ్ లేదా గౌటి ఆర్థరైటిస్ సమస్యకు దారితీస్తుంది. ఇదే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల శరీరంలో కొవ్వు పెరుగుతుంది, లావు అవుతారు, తర్వాత డయాబెటీస్ ప్రాబ్లం వస్తుంది. వారి శరీరాన్ని బట్టి కొద్దిమందిలో గౌటి యూరిక్ యాసిడ్ ముందుకు వస్తే, కొద్దిమందిలో లావు ముందు వస్తుంది, కొద్దిమందిలో డయాబెటీస్ ముందు వస్తుంది. అయితే ఈ యూరిక్ యాసిడ్ లేదా గౌటి ఆర్థరైటిస్ సమస్యకు ఒబెసిటీ, డయాబెటీస్ను మనం ఇంటిగ్రేటెడ్ పద్ధతిలో పూర్తిగా రివర్స్ చేసుకోవచ్చు. కొన్ని బ్లడ్ టెస్టులు చేసి మీ శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎంత ఉంది, ఇన్ఫ్లమేషన్ మరియు ఫ్యాట్స్ ఎంతెంత ఉన్నాయి, ఇలా అన్నీ క్యాలిక్యులేట్ చేసి దానికి తగ్గట్టుగా హోమియోపతిక్ మెడిసిన్ ఇచ్చి ఈ రిపోర్ట్లను బట్టి మీరు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఎప్పుడు తినాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయకూడదు, మా డాక్టర్లు డైటీషియన్లు కలిపి ఇంటిగ్రేటెడ్ పద్ధతిలో ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా ఈ సమస్యను పూర్తిగా తగ్గించుకునే అవకాశం ఉంది. ఈ యూరిక్ యాసిడ్ రిపోర్ట్ చూసినప్పుడు డాక్టర్లు అందరూ 7 లోపల ఉంటే నార్మల్ ఉందంటారు. అది నిజమే, కానీ 5 కన్నా ఎక్కువ ఉంటే ఇది మీకు వార్నింగ్ బెల్ అనమాట. కేవలం గౌటి ఆర్థరైటిస్కే కాదు, ఒబేసిటీ, డయాబెటీస్ కూడా అని అర్థం చేసుకోవాలి. ముందే జాగ్రత్త పడండి. మరి యూరిక్ యాసిడ్ ద్వారా డయాబెటీస్ను ముందే గుర్తుపట్టడం తెలుసుకున్నారు కదా. మీలో ఎవరెవరికి యూరిక్ యాసిడ్ 5 కంటే ఎక్కువ ఉంది, లేదా ఆల్రెడీ గౌటి ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంది, ఎవరెవరికి పొట్ట ఎక్కువ ఉంది, ఫ్యామిలీలో డయాబెటీస్ ఆల్రెడీ ఉంటే మా కామెంట్ సెక్షన్లో రాయండి. జాగ్రత్త పడండి. మా సలహా కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్లకు ఫోన్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.